గ్రామాలకు ఇచ్చిన 29 గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం అన్ని గ్రామాల్లో డిపిఆర్లు తయారైన సిద్ధంగా ఉన్నాయి. అధికారులు మా దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికి తుళ్ళూరు మండలంలో ఈరోజు దొండపాడుతో కలిపి 4 గ్రామాల్లో డిపిఆర్లని ప్రజల ముందుకి గ్రామ సభల ద్వారా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు హాజరైనారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, స్టామ్ వాటర్ డ్రైన్స్, కరెంటు పోల్స్, ఇతరితర ఏవైతే ఉన్నాయో అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక భవనాల నిర్మాణం అన్నిటి మీద కూడా కూలంకషంగా చర్చించాం. డ్రైన్లు, రోడ్లు, ఇతర సౌకర్యాల కోసం దాదాపు 28 కోట్ల రూపాయలు పైగా ఖర్చు ఈ గ్రామం కోసం చేయబోతా ఉన్నారు. ఈరోజు గతంలో జరిగిన 3 గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు నుంచి ప్రారంభం అవుతున్నాయి. మరి ఈ గ్రామం కూడా అప్రూవ్ అయిన వెంటనే దీనిలో పనులు ప్రారంభిస్తారు. అయితే ఒకటి గ్రామస్తులకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, రోడ్డు వర్క్ చేస్తున్నప్పుడు ఎవరైతే రోడ్డు మీద దాకా ర్యాంపులు కట్టుకున్నారో ఆ ర్యాంపులు అన్నీ తొలగించాలి, లేకపోతే మీ ఊర్లో ఇబ్బందులు వస్తాయి. మీరందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని ఆ ర్యాంపులు తొలగించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మంచినీటి సమస్య తాత్కాలికంగా ఉంది టిడ్కో గృహాల దగ్గర, మరియు కొన్ని గ్రామంలోని కొన్ని ప్రాంతాలకి సరిగ్గా రావట్లేదని చెప్పారు. దాని మీద అధికార యంత్రాంగానికి మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా లైట్లు కూడా కొన్ని వెలగట్లేదు. పండగ వస్తుంది కాబట్టి పండగ వచ్చే లోపుగా లైట్లన్నీ వెలిగించే కార్యక్రమం చేయమన్నారు. వాటిని కూడా లైట్లు కొత్తవి వేసి, అవసరమైతే కొత్త లైట్లు వేసి లైట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో వెలుగునిచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని తెలియజేస్తున్నాను. నమస్కారం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.